బాగుంది. సెకండ్ హాఫ్ యావరేజ్. పర్వాలేదు బాగా సినిమా సగం అప్పుడు బాగుంది. పర్లేదన్నా బాగా సూపర్ ఉంది బ్రో. బాగుంది நல்லா இருக்கு బాగా సూపర్ బాగుంది. సెకండ్ హాఫ్ పెట్టుంది. సెకండ్ హాఫ్ ఇంకా టాప్ అదిరిపోయింది. సూపర్గా ఉంది, బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, ఫ్యామిలీ మూవీ చూడొచ్చు. బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కూడా ఫ్యామిలీ స్టోరీ బాగుంది. బాగుంది సినిమా நல்லா இருக்கு. ఫ్యామిలీ స్టోరీ. ఫ్యామిలీ సూపర్. సూపర్గా ఉంది. సూపర్గా ఉందిరా. సినిమా ఉందా? బాగుంది. అది ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టారు. స్టోరీ ఎలా ఉంది? అంటే ఫ్యామిలీ స్టార్ అంటే ఒక ఫ్యామిలీని ఎవరు అంటే అన్నదమ్ములు ఎక్కువగా మంది ఉన్నా అక్కడ ఒక అతను పోషిస్తారంటే అన్ని ఫ్యామిలీ మన వాళ్ళు అని కొన్ని పోషించేటప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక ఇప్పుడు ఏమంటే ఇతనే మంచి చెడు అంతా చూసుకునే వాటిని ఫ్యామిలీ స్టార్ అని కొనొచ్చు. మళ్ళీ అదే స్టోరీ రొటీన్ స్టోరీ లాగే ఉంది. రొటీన్ స్టోరీ లాగా ఈ సీన్లో వచ్చి ఫస్ట్ అన్నయ్య తాగబోతే ఈ విధంగా చూపించారు కదా. యాక్చువల్లీ తమిళ్ మూవీలో వలిమి సినిమా చూసుంటారు కదా. ఆ సినిమాలో వాళ్ళ అంటే అజిత్కి వాళ్ళ అన్నయ్య ఇలానే తాగబోతుగా ఉంటాడు, కానీ చివరిలో ఆ సీన్ మాత్రం ఇలా ఉంది అనుకుని చూపిస్తున్నారు. మళ్ళీ కొన్ని సీన్లు చూస్తుంటే పాత సినిమా లాగే ఉందంట. అంటే ఈ మ్యూజిక్ సరే పాత సినిమా అంటే గీతా గోవింద్ ఉంది కదా, సేమ్ టు సేమ్. అంటే పెళ్ళిళ్ళు లాస్ట్లో చివరిలో వస్తే అది దాంట్లో కాలు పట్టుకున్నాడు, దీంట్లో కాలు పట్టుకోలేదు, ఆమె కోసం కొట్టుకుంటానని చూపించాడు ఫైట్లో. హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్. హీరో యాక్టింగ్ బాగుంది బ్రో. హీరోయిన్ కన్నా అంతగా నాకు ఓపెన్గా చెప్పాలంటే అతని జోడినట్టు సరిపోలేదు. విజయ్ దేవరకొండ. రేటింగ్ ఎంత ఇస్తున్నారు? 5కి 4.5 ఇచ్చవచ్చు. బాగుంది. సూపర్ అన్న. బాగుంది. బాగుందన్నా. బాగుంది బ్రో. బాగుందన్న, సూపర్. ఫస్ట్ హాఫ్ ఒక ఫ్యామిలీ పర్సన్ ఎలాగ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏమేమి చేయాలో అది చేస్తాడనమాట. సెకండ్ హాఫ్ వచ్చి ట్విస్ట్ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా లాస్ట్ సీన్ అయితే వేరే లెవెల్. ఇంకా